హాయ్ ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి చాలా 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 క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉన్న అమెరికాలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్, వీళ్ళిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్లో గత 3 రోజుల నుంచి ఒక యుద్ధం లాంటిది నడుస్తోంది. ఒక రేంజ్లో అండి. అసలు ఇద్దరు ట్విట్టర్లో చేసుకున్నటువంటి యుద్ధం ఏ స్థాయిలో ఉందో చూస్తే షాక్ అయిపోతారు. అవన్నీ మనము ఒక వీడియోలో మాట్లాడడం అసాధ్యం. కానీ అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతోంది అన్నది కొన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఇక విషయానికి వద్దాం. డొనాల్డ్ ట్రంప్కి ఎలన్ మస్క్కి మధ్య గొడవ ఎందుకు వచ్చింది, గత 72 గంటల నుంచి అసలు ఏం జరుగుతోంది అంటే, అమెరికాలో ఈ మధ్య పాస్ అయిన BBB అనే ఒక బిల్లు ఉందండి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దాని పేరు. ఇది ఒక పన్ను బిల్లు. ఈ బిల్లులో ఉన్న కొన్ని నిబంధనలు, కొన్ని రెగ్యులేషన్స్ ఎలన్ మస్క్ యొక్క వ్యాపారాలకు, ఎలన్ మస్క్ ఆలోచన విధానానికి, ఎలన్ మస్క్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పూర్తి 180 degrees ఆపోజిట్లో ఉండడం వల్ల ఎలన్ మస్క్ కు ఒళ్ళు మండిపోయింది. అంటే డైరెక్ట్ గా ఆయన వ్యాపారానికి ఇంపాక్ట్ పడుతోంది, మరో రకంగా చూస్తే ఆయన ఆలోచన విధానానికి కూడా పూర్తి రివర్స్ లో ఉంది బిగ్ బ్యూటిఫుల్ బిల్. అక్కడి నుంచి ఎలన్ మస్క్ కు ఒళ్ళు మండింది. వేరే వేరే విషయాలలో కూడా ఒళ్ళు మండుతోంది. కానీ ఆయన అప్పుడప్పుడు నర్మగర్భంగా బయట పెడుతున్నాడు గత 4 రోజుల నుంచి. కానీ ఎప్పుడైతే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయ్యిందో ఇక ఎలన్ మస్క్ ఊరుకోలేదు, ఉతికారేస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ని. క్లీన్ ఎనర్జీ ఇన్సెంటివ్లు తొలగించారు ఈ బిల్లో భాగంగా. నిజానికి ఈ బిల్లో చాలా చాలా అంశాలున్నాయి. ఒక పాయింట్ చెప్తాను. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఈవీస్ అంటాం, సోలార్ ఎనర్జీ, అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ హోమ్స్ కు వచ్చే ట్యాక్స్ మినహాయింపులను ఈ బిల్లు తగ్గిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఉన్న ట్యాక్స్ మినహాయింపుల ద్వారా $1000 సేవ్ చేసుకుంటున్నారు అనుకోండి ఎవరన్నా. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా వాళ్ళు కేవలం $250, $300 మాత్రమే సేవ్ చేసుకోగలుగుతారు. అంటే $700 ప్రభుత్వం తీసేసుకుంటుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక రఫ్ ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను నేను మీకు. ఎగ్జాక్ట్ నెంబర్స్ పరంగా వెళ్ళకండి. కానీ అంటే ఇప్పటి వరకు ఉన్న ట్యాక్స్ మినహాయింపును ఎలక్ట్రిక్ వాహనాల మీద, సోలార్ ఎనర్జీ మీద, ఎనర్జీ ఎఫిషియెంట్ హోమ్స్ మీద ఉన్న ట్యాక్స్ మినహాయింపులను ఈ బిల్లు తగ్గిస్తోంది. టెస్లా, ఎలన్ మస్క్ యొక్క కంపెనీ టెస్లాకు ప్రధానమైనటువంటి ఆదాయ మార్గానికి ఇది గండి పెడుతోంది ఈ బిల్లు. ఎలన్ మస్క్ చాలాసార్లు అమెరికా ప్రభుత్వము ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వాలి అని, పర్యావరణ పరిరక్షణలో ముందుండాలి అని చెప్పాడు చాలాసార్లు. సో ఈ బిల్లు ఇప్పుడు ఏమవుతోంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వ్యతిరేకంగా ఉంది డైరెక్ట్గా ఈ బిల్లు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఎంకరేజ్ చేసే విధంగా ఇంకా ట్యాక్స్ మినహాయింపులు ఏమన్నా డొనాల్డ్ ట్రంప్ ఇస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఉన్న ట్యాక్స్ మినహాయింపులను కూడా తగ్గిస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లు ద్వారా. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు అనేది తగ్గిపోతుంది. ఇది ఒళ్ళు మండేలా చేసింది ఎలన్ మస్క్ కు. బ్యూటిఫుల్ బిల్ పర్యావరణ పరిరక్షణ, అలాగే సుస్థిరతను తక్కువగా పట్టించుకుంటోంది, ఎక్కువగా సంపన్నులకు మేలు చేసేలా ఉంది ఈ బిల్లు అని ఎలన్ మస్క్ నమ్ముతూ ఉన్నాడు. అదే అండి ఆయనకు నచ్చనటువంటి ప్రధానమైన కారణం. కాబట్టి ఎలన్ మస్క్ ఈ బిల్లుకు వ్యక్తిగతంగాను, వ్యాపార పరంగాను, సిద్ధాంతపరంగాను అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ మీద కత్తులు దూయడం మొదలెట్టాడు ట్విట్టర్లో. మస్క్ ట్వీట్ దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది. నేను మీకు ఆయన పెట్టిన కొన్ని ట్వీట్లు చూపిస్తాను, కొన్నే చూపిస్తున్నాను, ఇంకా చాలా పెట్టాడు. అవన్నీ చూపించాలంటే ముందు మన ఎనర్జీ సరిపోదు. ఒకసారి చూడండి. జూన్ 3వ తేదీన పెట్టినటువంటి ట్వీట్. ఐఎమ్ సారీ బట్ ఐ జస్ట్ కాంట్ స్టాండ్ ఇట్ ఎనీమోర్. దిస్ మ్యాసివ్ outrageous pork-filled congressional spending bill is a disgusting abomination. Shame on those who voted for it. You know you did wrong. You know it అని చెప్పి పెట్టాడు. ఇక్కడ పోర్క్ ఫిల్డ్ అనే పదం మీరు గమనించారా? సాధారణంగా ప్రభుత్వాలను ఉద్దేశించి డెరగేటరీ కామెంట్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఈ పోర్క్ ఫిల్డ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రెగ్యులర్ గా ఉపయోగించే ఇడియం కాదు, కానీ అక్కడక్కడ వ్యాసాలలో సీనియర్ జర్నలిస్టులు ఉపయోగించడం మనం చూడొచ్చు. సో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి దాడి మొదలెట్టాడు. ఇక దాడి ఆగట్లా. తర్వాత చూడండి, జూన్ 4వ తేదీ
ఇట్ మోర్ దాన్ డిఫీట్స్ ఆల్ ద కాస్ట్ సేవింగ్స్ అచీవ్డ్ బై ద డాజ్ టీమ్ ఎట్ గ్రేట్ పర్సనల్ కాస్ట్ అండ్ రిస్క్ అని చెప్పి పెట్టాడు. డాజ్ అనేది అమెరికా ప్రభుత్వం ఒకటి పెట్టింది కదా. అమెరికాలో ఉండే ప్రభుత్వ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, చేస్తున్నటువంటి ఖర్చును ఏ విధంగా తగ్గించాలి అన్న లక్ష్యంతో డాజ్ అనే ఒక టీంని పెట్టారు. ఒక రకంగా కాస్ట్ కటింగ్ లాంటివి చేయడము, సలహాలు ఇవ్వడము, ఇంప్లిమెంట్ చేయడము ప్రభుత్వ ఆఫీసుల్లో, సంస్థల్లో, కంపెనీస్లో దానికి సంబంధించిన కొత్త కొత్త పద్ధతులు కనుక్కోవడము, దానికోసం డాజ్ టీం పెట్టారు. అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది పూర్తిగా కాస్ట్ కటింగ్కి వ్యతిరేకంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం చేసిన కాస్ట్ సేవింగ్స్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరులాగా చేస్తోంది మీరు తీసుకొచ్చిన బిల్లు అని చెప్పి ఎలన్ మస్క్ ట్వీట్ పెట్టాడు. ఇది చూడండి, ఎలన్ మస్క్ ఇది కూడా డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేసినటువంటిది. నిజానికి రీట్వీట్ అనడం కంటే తన ట్రూత్లో పోస్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఏమని ఎలన్ మస్క్ పెట్టింది? యాజ్ మై స్కెడ్యూల్ టైమ్ యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కమ్స్ టు అన్ ఎండ్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫర్ ద ఆపర్చునిటీ టు రెడ్యూస్ వేస్ట్ఫుల్ స్పెండింగ్ అని చెప్పి పెట్టి ఇక తాను బయటకు వస్తున్నాను అన్న విషయాన్ని ఇందులో రాసుకుంటూ వచ్చాడు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ ఇప్పటివరకు డాజ్ టీంలో ఉండడం వల్ల ఆయనకు స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయండి. ఆ ప్రివిలేజెస్ అన్నీ కూడా ఇంకా పోతాయి. సో నేను బయటకు వచ్చేస్తున్నాను అనేది కూడా పెట్టాడు. తర్వాత ఇంకెవరో జేసన్ అనే వ్యక్తి రాసుకుంటూ వచ్చాడు, ఈ BBB బిల్లు ఎంత దరిద్రంగా ఉంది, మెజారిటీ ఆఫ్ రిపబ్లికన్ ఓటర్స్ ఎలన్ మస్క్ చెప్పేదాంతో ఒప్పుకుంటున్నారు అని చెప్పి జేసన్ పెట్టినటువంటి పోస్ట్ని ఎలన్ మస్క్ ఎస్ అని చెప్పి రాశాడు. అంటే ఏమని, ఎలన్ మస్క్ డెమోక్రటిక్ పార్టీని వదిలేసి మరీ ఇక్కడికి వచ్చాడు, తానెంతో త్యాగం చేశాడు ఎలన్ మస్క్ త్యాగానికి అర్థం లేకుండా పోయింది అని చెప్పి జేసన్ పెట్టినటువంటి ట్వీట్ని ఎలన్ మస్క్ సమర్థిస్తూ ఎస్ అని చెప్పి రాశాడు జూన్ 5వ తేదీ. ఇది చూడండి, డొనాల్డ్ ట్రంప్ రాసినటువంటి వాక్యాన్ని ఉతికారేస్తూ తప్పు, డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి డైరెక్ట్గా చాలా ఓపెన్గా ఎలన్ మస్క్ మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ట్రంప్ పెట్టింది, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ఎలన్, ఐ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ ఎ లాట్, హీ న్యూ ద ఇన్నర్ వర్కింగ్స్ ఆఫ్ ద బిల్ బెటర్ దెన్ ఎనీబడి సిట్టింగ్ హియర్ అని చెప్పి మొదలెట్టాడు ట్రంప్. ఏమని, అసలు ఎలన్ మస్క్కు ఈ బిల్లు గురించి తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే కూడా చాలా బాగా తెలుసు ఎలన్ మస్క్కి. ఇంకో ట్వీట్ పెట్టాడు ట్రంప్, నేను ఎలన్ మస్క్కు ముందే చెప్పాను ఈ బిల్లు గురించి, అందులో ఉన్న పాయింట్స్ గురించి చెప్పాను, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఎలన్ మస్క్ మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అని చెప్పి ట్రంప్ రాసినటువంటి దాన్ని, ట్రంప్ మీడియా ముందు మాట్లాడినటువంటి దాన్ని ఖండించాడు ఎలన్ మస్క్. ఫాల్స్ అని చెప్పి మొదలెట్టాడు. ఈ బిల్లు నాకెప్పుడూ చూపించలేదు, దిస్ బిల్ వాజ్ నెవర్ షోన్ టు మీ. అంటే అమెరికా అధ్యక్షుడు అబద్ధం చెప్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్, నాకు ఈ బిల్లు పాస్ అవడం కంటే ముందే చూపించాను, నాకు ఇందులోనే అని తెలుసు అని ట్రంప్ అన్నది పచ్చి అబద్ధం అని చెప్పి ఎలన్ మస్క్ ఖండిస్తూ ట్వీట్ పెట్టాడు. ఇది చూడండి, ఇక నెక్స్ట్ పర్సనల్ దాడికి దిగాడు ఎలన్ మస్క్. వితౌట్ మీ, నేను గనక లేకపోతే అసలు ఈ ట్రంప్ ఎలక్షన్స్లో ఓడిపోయేవాడు అని చెప్పి డైరెక్ట్గా దాడికి దిగాడు. ట్రంప్ ఊరుకోలేదు. ట్రంప్ మీడియా ముందు చెప్పాడు, అంత సీన్ లేదు, ఎలన్ మస్క్ సపోర్ట్ లేకపోయినా నేను గెలిచేవాడిని, ఆయన ఏదో పెద్ద తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. ఇంకా ట్రంప్ అయితే బొగ్గుల వ్యాపారి అన్న పదం ఉపయోగించాడు. బొగ్గుల వ్యాపారిలాగా మసిబూసి మారడిగా చేయాలని చెప్పి చూస్తున్నాడు ఎలన్ మస్క్. తనను తాను చాలా గొప్పవాడిగా, పెద్ద మజిల్ పవర్ ఉన్నటువంటి వాడిలాగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటాడు ఎలన్ మస్క్, కానీ అక్కడ అంత సీన్ లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ మాట్లాడిన దాన్ని ఖండిస్తూ విమర్శించాడు. అంటే మస్క్ లేకపోయినా నేను గెలిచేవాడిని, తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. మస్క్ ఏమో ట్రంప్కి అంత సీన్ లేదు, నేను ఫుల్ సపోర్ట్ చేశాను కాబట్టి గెలిచాడు, నా సపోర్ట్ లేకపోతే పోయేవాడు, ఓడిపోయేవాడు అని చెప్పి మస్క్. ఈ ట్వీట్ చూడండి, సచ్ ఇన్గ్రాటిట్యూడ్ అని పెట్టాడు. అంటే ఈ ట్రంప్కి కృతజ్ఞత లేదు అని చెప్పి ఎలన్ మస్క్ రాసుకుంటూ వచ్చాడు. ఈ ట్వీట్లన్నీ అండి అసలు వరుసగా ఎలన్ మస్క్ అయితే అసలు ఆయన వేరే పనులన్నీ వదిలేసి గత 72 గంటల నుంచి ట్వీట్ల మీద పడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేయడం, ఉతికారేయడమే లక్ష్యంగా ట్వీట్లు వేస్తున్నాడు. ఇది చూడండి, కిల్ బిల్ అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. కిల్ బిల్ సినిమా ఉంది తెలుసు కదా, కిల్ బిల్ అని చెప్పి పెట్టాడు. అంటే సెనేట్ ఆ బిల్లు పాస్ చేసినప్పుడు ఏమైంది దానికి సంబంధించి ఒక ట్వీట్ పెడితే కిల్ బిల్ అని చెప్పి, అంటే అదొక పనికిమాలిన బిల్లు అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు ఎలన్ మస్క్. ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాడు ఎలన్ మస్క్. ఈజ్ ఎ టైమ్ టు క్రియేట్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ ఇన్ అమెరికా దట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ద 80% ఇన్ ద మిడిల్ అని పెట్టాడు. అంటే
ఇంకో కొత్త పొలిటికల్ పార్టీని పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అమెరికాలో అని చెప్పి ప్రశ్న వేస్తే మీరు చూడండి 80.4% మంది ఎస్ అని చెప్పి ఓటేశారు ఎలన్ మస్క్ పెట్టినటువంటి ట్వీట్కి. ఆ ఓట్లు కూడా ఎన్ని పడ్డాయి చూడండి, 10 లక్షలు 5.6 మిలియన్ ఓట్స్ పడ్డాయండి. 56,30,775 మంది ట్విట్టర్లో ఓటేశారు ఎలన్ మస్క్ పెట్టినటువంటి ఓటింగ్కి జస్ట్ విత్ ఇన్ 1 డే. అందులో 80.4% మంది ఏం చెప్తున్నారు, అమెరికాలో వేరే పార్టీ ఉండాలి, అంటే డెమోక్రటిక్ పార్టీ వద్దు, రిపబ్లికన్ వద్దు, ఇంకో కొత్త పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడి దాకా వెళ్ళిపోయాడు ఎలన్ మస్క్. నెక్స్ట్ ఇది చూడండి, కాంగ్రెస్ ఈజ్ స్పెండింగ్ అమెరికా ఇంటూ బ్యాంక్రప్సీ అని పెట్టాడు. అంటే ఈ జాన్ పెట్టినటువంటి ఒక పోస్ట్ని, యుఎస్ ఫెడరల్ డెప్ట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది యుఎస్ఏది, 2014లో $416 బిలియన్ ఉందండి. 2024 వచ్చేవరకు విత్ ఇన్ 10 years $1.13 ట్రిలియన్ అప్పుకి వెళ్ళింది. ఇదంతా కూడా ఏదో గాల్లో వచ్చినటువంటి డేటా కాదు, క్లియర్గా రాశాడు ఎలన్ మస్క్ పెట్టినటువంటి ట్వీట్లో మనకు ఉంది. ఇక్కడ కట్ అయిపోయింది నేను చూపిస్తున్న దాంట్లో, కానీ ఈ జాన్ పెట్టినటువంటి ట్వీట్ కింద ఉందన్నమాట. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డేటా ఇది, ఎవరో గాలి గన్నారావు ఇచ్చిన డేటా కాదు. సో $1.13 ట్రిలియన్ అప్పు అయ్యింది. కాంగ్రెస్ అనే పదం ఉపయోగించాడండి. కాంగ్రెస్ అంటే ఏంటి, యుఎస్ఏలో ఎగువ సభ, దిగువ సభ, రాష్ట్రపతి వీళ్ళందరినీ కలిపి కాంగ్రెస్ అని చెప్పి పిలుస్తారు. మన దగ్గర ఎలాగైతే రాజ్యసభ, లోక్సభ కలిపి ఆ 2 సభలను కలిపి పార్లమెంట్ అని చెప్పి ఎలాగైతే పిలుస్తారో, అక్కడ ఎగువ సభ, దిగువ సభ కలిపి కాంగ్రెస్ అంటారు. సో వీళ్ళందరూ కలిసి ఎంపీలు, అంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఎవరైనా కానీ వీళ్ళందరూ కలిసి గత 10 సంవత్సరాలలో అమెరికాను అడుక్కు తినే డైరెక్షన్ లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు, ఆ స్థాయిలో ఖర్చు పెట్టారు అని చెప్పి పెట్టాడు. ఇంకా చూడండి ట్వీట్, టైమ్ టు డ్రాప్ ద రియల్ బిగ్ బాంబ్ అని చెప్పి ఎలన్ మస్క్ ట్వీట్ వేశాడు. ఎప్స్టైన్ ఫైల్స్ గుర్తుండే ఉంటుందండి మీకు, రెగ్యులర్గా యూఎస్ఏ న్యూస్ ఫాలో అయిన వాళ్ళకి. డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఇంకోటి తీసుకొచ్చాడు, లైంగిక వేధింపులు, ఒక మహిళామణి మీద జరిగినటువంటి లైంగిక వేధింపులకు సంబంధించిన ఒక పెద్ద చర్చ ఉంది. డొనాల్డ్ ట్రంప్ కూడా అందులో ఉన్నాడు, నాకు తెలుసు అని చెప్పి ఎలన్ మస్క్ ట్వీట్ వేశాడు. అంతేకాదు నటాలి అని చెప్పి ఆమె ఈ జెఫ్రీ ఎప్స్టైన్కు సంబంధించినటువంటి ఒక వీడియో పెడితే 1992లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి ఆ పార్టీ వీడియోని పెడితే దానికి ఒక కనురెప్ప పైకి ఎత్తినటువంటి ఒక బ్లింకింగ్ కైండ్ ఆఫ్ సింబల్ని పెట్టాడు ఎలన్ మస్క్. డొనాల్డ్ ట్రంప్ ఏం ఊరుకోలా, తానేం రాసుకుంటూ వచ్చాడో చూడండి, ట్రూత్ అని చెప్పి తాను వాడుతున్నటువంటి సోషల్ మీడియా, ట్రంప్ ట్విట్టర్ వాడట్లా. అందులో ఏం రాసుకుంటూ వచ్చాడంటే, ఎలన్ వాజ్ వేరింగ్ థిన్, ఐ ఆస్క్డ్ హిమ్ టు లివ్, ఐ టుక్ అవే హిజ్ ఈవీ మ్యాండేట్ దట్ ఫోర్స్డ్ ఎవ్రీవన్ టు బై ఎలక్ట్రిక్ కార్స్ దట్ నోబడీ ఎల్స్ వాంటెడ్ అని చెప్పి రాశాడు. అండ్ హీ జస్ట్ వెంట్ క్రేజీ అని, తన ఈవీని తీసుకొని బయటికి వెళ్ళిపోవని చెప్పాను, ఈవీ మ్యాండేట్ని, ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఎవడు కొనుక్కోవాలని చెప్పి అనుకోవట్లేదు, బలవంతంగా ప్రతి ఒక్కడికి ఎలక్ట్రిక్ కార్స్ అంటగట్టాలి అమెరికాలో అని చెప్పి ఎలన్ మస్క్ చూస్తున్నాడు, అందుకని నీ ఈవీ మ్యాండేట్స్ కొని దుబ్బే అని చెప్పాను నేను, అప్పటి నుంచి పిచ్చోడైపోయాడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి ట్రంప్ ఎలన్ మస్క్ని తిట్టాడు. ఇంకా చూడండి ట్రంప్, ద ఈజియెస్ట్ వే టు సేవ్ మనీ ఇన్ అవర్ బడ్జెట్, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేయగలుగుతాము, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సబ్సిడీలు, కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటూ రావడం వల్ల, అలాగే ఎలన్కు ఉన్నటువంటి గవర్నమెంటల్ సబ్సిడీస్ అండ్ కాంట్రాక్ట్స్ మొత్తం తగ్గించడం, టర్మినేట్ చేయడం వల్ల బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేము సేవ్ చేస్తాము అని చెప్పాడు. అంటే ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎలన్ మస్క్కు సంబంధించిన కంపెనీల మీద డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝడిపించబోతూ ఉన్నాడు అన్న అంశాన్ని చెప్పాడు. ఇంకా ట్రంప్ తన ట్రూత్లో రాసుకుంటూ వచ్చినటువంటిది, ఐ డోంట్ మైండ్ ఎలన్ టర్నింగ్ అగైనెస్ట్ మీ, అంటే నాకు అగైనెస్ట్గా, నాకు వ్యతిరేకంగా మారాడు కదా ఎలన్ మస్క్, నేనేం పెద్ద పట్టించుకోవట్లే, ఐ డోంట్ మైండ్, ఓకే, బట్ హీ షుడ్ హ్యావ్ డన్ సో మంత్స్ అగో అని చెప్పి రాశాడు. కొన్ని నెలల క్రితమే చేయాల్సింది ఇది, ఇప్పుడెందుకు చేస్తున్నాడు ఇది, నాకు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ మాట్లాడడము, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బిల్స్ ఎవర్ ప్రజెంటెడ్ టు కాంగ్రెస్ అని చెప్పి పెట్టాడు. అంటే అమెరికాలోని ఎగువ సభ, దిగువ సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్స్లో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బిల్, చాలా గొప్ప బిల్ ఇది, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది. ఇది ఎక్స్పెన్సెస్ని రికార్డు స్థాయిలో తగ్గిస్తుంది, $1.6 ట్రిలియన్ ఇది తగ్గిస్తుంది, అండ్ ద బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ ఎవర్ గివెన్ అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. ఒకవేళ ఈ బిల్లు పాస్ కాకపోతే 68% ట్యాక్స్ ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చేది, ఇంకా దారుణంగా తయారయ్యేది అమెరికాలో పరిస్థితి. నేను క్రియేట్ చేయలేదు ఈ మెస్ని, ఆల్రెడీ ఉన్నటువంటి మెస్ని నేను ఫిక్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను, అమెరికాను చాలా గొప్ప దారుల లోపలికి నడిపించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రాసుకుంటూ వచ్చాడు. అంటే నేను కేర్ చేయను, ఎలన్ మస్క్ మాట్లాడిన దాంతో నేను ఒప్పుకోను అన్న అంశాన్ని ట్రంప్ చెప్తూ వచ్చాడు.
ఇట్లా ఇంకా చాలా ట్వీట్స్ ఉన్నాయండి. అసలు ఎలన్ మస్క్ పెట్టిన ట్వీట్లు అయితే ఆ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించుండాలి ట్రంప్కి. ట్రంప్ కూడా రకరకాల వీడియోస్లో రిపోర్టర్స్తో మాట్లాడినటువంటి వీడియోస్లో ఎలన్ మస్క్ని ఫుల్ ఉతికారేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5th జూన్, అంటే నిన్న, మాకు ఈరోజు 6th జూన్, నిన్న 5th జూన్ ట్రంప్ తన ఓవల్ ఆఫీస్లో రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎలన్ అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్, ఐ డోంట్ నో ఇఫ్ వి విల్ ఎనీ మోర్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు మాకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు అటువంటివి ఉంటాయని చెప్పి నేను అనుకోను అని చెప్పి మొదలెట్టాడు. ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్తాడు, అబద్ధాల కోరు అని చెప్పి ఎలన్ మస్క్ చాలా ట్వీట్స్లో రాశాడు. ట్రంప్కు కృతజ్ఞత లేదు అని రాసుకుంటూ వచ్చాడు. ఇక ట్రంప్ అయితే ఎలన్ మస్క్ని అతనికి అంత సీన్ లేదు అని చెప్పి మాట్లాడడం. ఈ స్థాయిలో ఇద్దరి మధ్య రచ్చరచ్చ గోల తయారైందండి. అంటే నిన్నటి వరకు మిత్రుల్లాగా ఉన్నవాళ్ళు ఈరోజు అకస్మాత్తుగా శత్రువుల్లాగా మారి తన్నుకుంటూ ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ముందు వీళ్ళిద్దరూ పెట్టుకుంటున్నటువంటి ట్వీట్లు, తిట్టుకుంటున్నటువంటి తిట్లు, ఇవన్నీ కూడా చాలా చాలా కామెడీగా మారిపోయిన పరిస్థితి. వీళ్ళిద్దరూ కూడా పక్క టెస్లాను, స్పేస్ ఎక్స్ను నెక్స్ట్ ఎట్లా డొనాల్డ్ ట్రంప్ తన పవర్తో తొక్కుతాడా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ అబద్ధాల కోరు అని చెప్పి అనడము, నేను హెల్ప్ చేయకపోతే అమెరికా పీఠం మీద అసలు ట్రంప్ కూర్చునేవాడే కాదు అని చెప్పి ఎలన్ మస్క్ మాట్లాడడము, కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉంది అమెరికాలో అని చెప్పి మాట్లాడడము, ఇవన్నీ రావడం వల్ల నెక్స్ట్ ట్రంప్ మీద అభిశంసన తీర్మానం కూడా పెట్టించే డైరెక్షన్లోకి అమెరికాను తీసుకెళ్తారా ఎలన్ మస్క్ అండ్ కోగల్సి అన్నటువంటి చర్చ వస్తుంది. అయితే ఎలన్ మస్క్ చేసినటువంటి ఈ రేంజ్ ట్విట్టర్ దాడి తర్వాత ట్రంప్ లాంటి మనస్తత్వం ఉన్నవాడు ఎవ్వరు కూడా సైలెంట్గా ఉండరండి. నెక్స్ట్ చాలా స్ట్రాంగ్గా డొనాల్డ్ ట్రంప్ బొంబాడయ్యే అవకాశం ఉంది ఎలన్ మస్క్ మీద. ఫస్ట్ టెస్లా మీద దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నాడు ట్రంప్. ఆ విషయం చెప్పేశాడు ఆల్రెడీ. ఇప్పటివరకు ఎలన్ మస్క్కు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీలను, కాంట్రాక్ట్లను మొత్తం నిషేధిస్తాను అని చెప్పి ట్రూత్లో రాశాడు ట్రంప్. అంటే రాబోయే 2-3 నెలల్లో వీళ్ళిద్దరి మధ్య గొడవలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతూ ఉన్నాయి. సో ఫస్ట్ దెబ్బ పడేది ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయినటువంటి టెస్లా మీద. సబ్సిడీల ద్వారా టెస్లా కంపెనీకి ప్రభుత్వం నుంచి చాలా పెద్ద సహాయం అందుతోందండి. వాటన్నింటినీ కట్ చేయబోతోంది ట్రంప్ యంత్రాంగం. ఎందుకంటే వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఆ బడ్జెట్ బిల్లు కూడా ప్రస్తుతం సెనేట్ ముందర ఉంది. అది గనక ఆమోదం పొందిందా టెస్లా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అసలు ఇప్పటికే అండి 2 రోజుల నుంచి మీరు చూడాలి, ట్రంప్తో గొడవ వల్ల టెస్లా షేర్స్ చాలా దారుణంగా పడిపోయాయి. 14% పడిపోయాయండి జస్ట్ గురువారం. $152 బిలియన్ సొమ్ము మొత్తం గాల్లో వెలిసిపోయింది ఒక్క గురువారం. ఇన్వెస్టర్స్ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటు ఎలన్ మస్క్ సంస్థలకు ప్రభుత్వానికి మధ్య చాలా చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాకముందు నాసా అతిపెద్ద కాంట్రాక్టర్స్లో స్పేస్ ఎక్స్ ఒకటి. ఇప్పుడు ఆ ఒప్పందాలు రద్దయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అదే కనుక జరిగిందంటే ఐఎస్ఎస్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దానికి సమస్య వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఐఎస్ఎస్కు ఫుడ్ కానీ ఎక్విప్మెంట్ కానీ తీసుకెళ్లాలన్నా, ఆస్ట్రోనాట్స్ను చేరవేయాలన్నా, ఐఎస్ఎస్కి తీసుకురావాలన్నా వెళ్ళేవాళ్ళని చాలా చాలా ఇబ్బందులు తలెత్తబోయే అవకాశం ఉంది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ చాలా చాలా సహాయ సహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా అంటే స్పేస్ ఎక్స్కు చెందినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే ప్రస్తుతం నాసా దగ్గర అందుబాటులో ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక కాంట్రాక్ట్ రద్దు చేసింది అనుకోండి, నెక్స్ట్ నాసా రష్యా హెల్ప్ తీసుకోవాల్సినటువంటి దారుణమైన పరిస్థితి వస్తుంది. అవును. అయితే మరొకటి, ఎలన్ మస్క్కు చాలా క్లోజ్గా ఉండే జెరెడ్ ఐసక్మన్, ఆయన నాసాను లీడ్ చేయడానికి ఆయన ఎలక్ట్ అవుతారు అని చెప్పి అందరూ అనుకున్నారండి. డిసెంబర్లో ఐసక్మన్ను ట్రంప్ నామినేట్ చేశాడు కూడా. మే నెలలో సెనేట్ కమిటీ కూడా ఆయన పేరుకు ఓకే చెప్పింది. నెక్స్ట్ ఇక ఆయన కావాలి, నెక్స్ట్ హూ ఈజ్ ద నాసా హెడ్ అంటే జెరెడ్ ఐసక్మన్ అని మనం చూడబోతూ ఉన్నాం ఇంకొక 1-2 నెలల్లో. ఈలోపే మస్క్కి ట్రంప్కి మధ్య చెడేసరికి మస్క్కి చాలా క్లోజ్గా ఉండే ఐసక్మన్, నేను నాసాక్ హెడ్గా ఉండను, నా నామినేషన్ నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి ఆయన ప్రకటించాడు. నిజానికి ఆయన ప్రకటించడం కంటే ఐసక్మన్ నామినేషన్ను ట్రంపే వెనక్కి లాగాడు. తీసేయండి రా వీడి నామినేషన్ బయటికి అని చెప్పి 1980s 1990s సినిమాలలో మనం చూసేవాళ్ళం రాజకీయ నాయకుల్ని భారతదేశంలో. ఆ టైప్లో ట్రంప్ లాగండి రా వెనక్కి, తీసేవతల వారేండి రా ఈ నామినేషన్ని అని చెప్పేసాడు. అంటే నేను అందరికి అర్థం కావాలని ఈ భాషలో చెప్తున్నాను, కానీ అక్కడ జరిగింది ఏంటి అన్నది మీకు అర్థం కావాలి. అంతకుముందండి ఈ జెరెడ్ ఐసక్మన్ డెమోక్రాట్లకు విరాళాలు ఇచ్చాడు, అందుకే ఆయనను మేము నియమించట్లేదు,
మాకు బయటపడింది రీసెంట్గా, ఏది నిన్న మొన్న బయటపడింది, జెరెడ్ ఐసక్మన్ డెమోక్రాట్స్కు డొనేషన్స్ ఇచ్చాడు, మేము ఇప్పుడు రిపబ్లికన్స్ ఉన్నాం కదా, మరి నాసాకు అతన్ని ఎందుకు పెడతాం హెడ్గా, అందుకే బయటికి లాగేసాము నామినేషన్ అని చెప్పి నిన్న వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే డైరెక్ట్ ట్రంప్ ఇవ్వకుండా అమెరికాలో రిపబ్లికన్ ఎంపీస్ చేత ఇప్పించాడు ట్రంప్ స్టేట్మెంట్. నిన్న మొన్నే బయటపడిందా ఇది? మ్యాటర్ ఏంటంటే గత 72 గంటల నుంచి మస్క్ అండ్ ట్రంప్ మధ్య ఉన్నటువంటి ఘర్షణల వల్ల ఈ నామినేషన్ జెరెడ్ ఐసక్మన్ ని నాసా హెడ్ కాకుండా ఆ నామినేషన్ ని ఈ రిపబ్లికన్స్ తొలగించారు అనే విషయం అర్థమవుతోంది. ఇంకా నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ తన పవర్ ని టెస్లా మీద ఉపయోగించబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే యుఎస్ఏలో ఉండే దర్యాప్తు సంస్థలన్నింటినీ ట్రంప్ టెస్లా మీదకి ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. టెస్లా ఆటో పైలట్ కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ల మీద కానీ. నిజానికి ఇప్పటికే ఉందండి, నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తోంది, విచారణ అనేది జరుగుతోంది. అయితే టెస్లాకు సంబంధించి ఎలన్ మస్క్ ఇంతకుముందు గత 3-4 ఏళ్లుగా బహిరంగంగా వ్యాఖ్యలు చేసి ఉంటాడు కదా, వాటన్నింటి మీద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్తో నెక్స్ట్ రివ్యూ చేయించే అవకాశం ఉంది ట్రంప్ అని విశ్లేషకుల అభిప్రాయం యుఎస్ఏలో. అలాగే చైనా మీద కూడా టెస్లా ఎక్కువగా ఆధారపడుతూ వస్తోంది కొంత రా మెటీరియల్కి కానీ కొన్ని విషయాల్లో. సో దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ వీళ్ళిద్దరి మధ్య ఇంత తొందరగా గొడవలు స్టార్ట్ అవుతాయి అని ఎవరు ఊహించలేదు. నాకు ఆర్యా 2 సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది. సడన్గా ఎందుకు ఆర్యా 2 గుర్తొచ్చిందంటారా? ఫుల్గా జెమినీ టీవీలో నిన్నంతా అదే అడ్వర్టైజ్మెంట్ వేసి ఏదో గంటసేపు మేము ప్రోగ్రామ్ చూస్తుంటే ఈ ఆర్యా 2 సినిమా యాడే ఒక 20 సార్లు వేసాడు. బహుశా ఇప్పుడు ఆ సినిమా వస్తున్నట్టుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి జెమినీ టీవీలో. అందులో ఒక సీన్ ఉంటుంది, రాయలసీమకి వెళ్తాడు కదా అల్లు అర్జున్ పాత్ర. అందులో షాయాజీ షిండే కొడుకు అయినటువంటి అజయ్కి, అలాగే ముఖేష్ రిషి కూతురు అయినటువంటి కాజల్కి పెళ్లి సంబంధం సెట్ చేస్తారు. నెక్స్ట్గా పెళ్లికి షాయాజీ షిండే అండ్ కో రావాలి, వస్తారు. కానీ వాళ్లకు నమ్మకం ఉండదు ఒకరి మీద ఒకరికి. బయటకేమో ఫ్రెండ్స్ 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 అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. సడన్గా అల్లు అర్జున్ తన బ్యాక్ పాకెట్లో నుంచి ఏదో సర్రన బయటికి తీస్తాడు. తీయంగానే షాయాజీ షిండే అండ్ గ్యాంగ్ కత్తులు బయటికి తీస్తారు. వెంటనే అల్లు అర్జున్ దువ్వెనన్నా అని చెప్పి దూకుంటాడు కావాలని. అంటే ఎదుటి వాళ్లకు వీళ్ళ మీద ఎంత నమ్మకం ఉంది అనేది చూపించడానికి. వెంటనే షాయాజీ షిండే కత్తి అని చెప్పి తీసుకొచ్చి ఆ కత్తులన్నీ ముఖేష్ ఋషి ముందు పెట్టి ఒకరినొకరు కౌగిలించుకుంటారు, హగ్ చేసుకుంటారు. ఇది హగ్ చేసుకున్నట్లేదు, ఒకరినొకరు టెస్ట్ చేస్తున్నట్టుంది, ఎవరెవరి దగ్గర నాటు బాంబులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయో అని. బాబు పిసికింది చాలు కానీ పక్కకి వెళ్ళా అని చెప్పి అల్లు అర్జున్ అంటాడు. అతన్ని కూడా టెస్ట్ చేస్తుంటే ఫ్రిస్కింగ్ చేస్తారనమాట. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తి మధ్యలో స్నేహం కానీ, వివాహం కానీ, వ్యాపారం కానీ ఏదైనా జరుగుతుందంటే నమ్మకం ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. అది అసలు ఆ సంబంధం దేని మీద ఉంది? వ్యాపార సంబంధం నమ్మకం మీద ఏర్పడితే వేరు, కానీ కేవలం వ్యాపారం చేయడానికే సంబంధం ఏర్పడింది అనుకోండి, అది ఎక్కువ కాలం ఉండదు. ఫస్ట్ నమ్మకం మీద ఫ్రెండ్షిప్ ఉండి దాని మీద ఇంకేదన్నా ఉంటే అది ముందుకెళ్తుంది. ట్రంప్ అండ్ మస్క్ మధ్య అదేం కనిపించట్లేదు. మళ్ళీ 4 రోజుల తర్వాత ట్రంప్ మస్క్ ఇద్దరు కలిసి కూర్చొని ఒక డిన్నర్ ఏదో అటెండ్ అయ్యి మళ్ళీ 4 ట్వీట్లు పెట్టి మళ్ళీ ముందుకెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చైనాను కూడా అలాగే టారిఫ్ అని బెదిరించాడు. 145% అన్నాడు, తర్వాత 80కి దిగాడు, ఇంకేంటేంటో చేశాడు. ఒక స్టెబిలిటీ లేని మనస్తత్వం డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం వచ్చినప్పుడు మనకు కనిపిస్తోంది. ఎలన్ మస్క్ ఏమి తగ్గేదేలే అన్నట్టుగా ఉంటాడు. ఎలన్ మస్క్ చాలా అగ్రెసివ్గా ఉంటాడు, ఫుల్ అగ్రెసివ్గా ఉంటాడు. ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా వస్తుంది అని చెప్పి తెలిస్తే ఆ ప్రభుత్వాన్నే మార్చడానికి ఏమేం చేయాలో కూడా వెనుకాడాడు, ఆ స్థాయిలో వెళతాడు. మరి ప్రభుత్వం కూడా అతని సంస్థలన్నింటినీ తొక్కి నారదీసింది అనుకోండి, దానివల్ల అతనికే కాదు ఓవరాల్గా అమెరికాకు కూడా నష్టం వచ్చేస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఎవరైనా ఇన్నోవేటర్స్, క్యాపిటలిస్టులు ఏమైనా ముందుకొచ్చి ఇంకేం తయారు చేయాలి ఏదైనా ఆలోచించాలి అన్నా ప్రభుత్వ కనుసరణలలోనే తయారు చేయాల్సి వస్తుంది ఇన్నోవేషన్ అన్నది. ఇక మాకు ప్రభుత్వం నుంచి పెద్ద సహాయ సహకారాలు అందవు, ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తేనే, ప్రభుత్వం తానా అంటే మేము తందానా అంటేనే మాకు ఇక్కడ బతుకు, ఇక లేకపోతే మా పరిస్థితి ఇంతే అని క్యాపిటలిస్టులలో, ఇన్నోవేటర్స్లో అలాంటి ఆలోచన విధానం వచ్చిందనుకోండి, అది చాలా దారుణమైన పరిస్థితులకు దారితీస్తుంది భవిష్యత్తులో. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. ఇదండి పూర్తిగా ఎవరైతే వీడియో చూశారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకు ఒక కోడ్ ఇస్తున్నాను.
జస్ట్ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబరు కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి. 114835. ఈ నెంబరు కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్ ఎవరెవరైతే రాస్తారో వాళ్ళందరూ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇక్కడి దాకా చూశారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. రెగ్యులర్ గా పూర్తిగా వీడియో చూసి కామెంట్ సెక్షన్ లో రెస్పాండ్ అయ్యే వాళ్ళకి నేను కూడా డెఫినెట్ గా వాళ్ళని గుర్తుపెట్టుకుని మరి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదే విషయం. ధన్యవాదాలు.